అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఇప్పుడు మొత్తం సీజన్ పండగ నడుస్తుంది, వినాయక చవితి. ప్రతి పల్లె నుంచి ఢిల్లీ వరకు మొత్తం వినాయకుని సందడి, వినాయకుని ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అసలు వినాయకుని ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అసలు వినాయకుడు ఏంది, వినాయకుని చూసి మనం ఏం నేర్చుకోవాలి, దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. మీకు నచ్చితే, అంటే దేవుడు అంటే ఎవరికైనా నచ్చుతాడు, కామన్ అది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, వినాయకుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఒక 9 జీవిత సూత్రాలు ఉన్నాయి, ఒక 9 పాఠాలు ఉన్నాయి. జీవితానికి సంబంధించిన పాఠాలు, జీవితానికి సంబంధించిన సూత్రాలు. వాటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్. అందుకని అందరూ దయచేసి స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వినాయకునికి పెద్ద చెవులు ఉంటాయి. పెద్ద చెవులు ఏంటంటే, వినాయకుని చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి మీరు ఎక్కువ ఎందుకు చెవులు పెద్దగా ఉన్నాయంటే, ఆ చెవుల ద్వారా ఎక్కువ వినాలనే విషయాన్ని తెలుపుతాయి. తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా వినడం, ఈ చెవులను చూసి మనం నేర్చుకోవాలి ఫ్రెండ్. ఎలాంటి పెద్ద చెవులు ఉంటాయో మనం ఎక్కువ వినాలి, మాట్లాడేది తక్కువ మాట్లాడాలి, వినేది ఎక్కువ వినాలి అనేది ఈ వినాయకునికి ఉన్న పెద్ద చెవులను చూసి మనం నేర్చుకోవాల్సిన సూత్రం. ఇది మొదటి సూత్రం. లంబోదరుడికి అంటే రెండో సూత్రం ఏంటంటే చిన్న నోరు. లంబోదరుడికి నోరు చిన్నగా ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పని చేయాలని ఈ విషయాన్ని మనకి ఇది తెలుపుతుంది. అందుకే గొప్పలు చెప్పుకోకుండా మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి. అంటే మీరు ఏ రంగంలో అయితే, ఏ ఫీల్డ్లో అయితే మీరు చేస్తున్నారో దాని గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకుండా మీ మీరు పని మీద శ్రద్ధ పెట్టండి. అందుకని నోరు చిన్నగా ఉండి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయమని దీని అర్థం ఫ్రెండ్. అందుకని ఏ రంగంలో చేసినా సరే ఆయా రంగంలో ఉన్న వాళ్ళు దాని మీద చేసే పని మీద కొంచెం శ్రద్ధ పెట్టమని ఈ చిన్న నోరు గురించి మనకు చెప్పే రెండవ సూత్రం అండి. చిన్న కళ్ళు. గణేశుడికి కళ్ళు చిన్నగా కనిపిస్తాయి, కానీ ఏకాగ్రత మాత్రం చాలా ఎక్కువ. అందుకే ప్రతి చిన్న విషయాన్ని గ్రహించగలగాలి. మనం కూడా ఏంటంటే గణేశునికి ఏ విధంగా అయితే కళ్ళు చిన్నవి ఉంటాయో దాని మీద ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చేసే పని మీద ప్రతి చిన్న విషయాన్ని గ్రహించాలి, ఏకాగ్రతతో పనిచేసి విజయాన్ని అందుకోవాలని ఈ కళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఫ్రెండ్. అందుకని ప్రతి ఒక్కరూ మీరు ఏ రంగమైనా కానీ, మీరు చేస్తున్న రంగంలో, మీరు చేస్తున్న పనిలో, అది జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చేస్తున్న పనిలో చిన్న కళ్ళు ఉండే ప్రయత్నంతో ఏకాగ్రతతో పనిచేసి విజయం సాధించాలనేది ఈ మూడో సూత్రం ఫ్రెండ్. తొండం. 4వ సూత్రం తొండం. విఘ్నేశుడి తొండం ప్రత్యేక ఆకర్షణ. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దానిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇప్పుడు తొండం ఉంది కదా, అంత పెద్ద తొండం, నోట్లో ఏదైనా పండు దొరికినా, పొలం దొరికినా ఆ తొండంతో తన నోట్లో పెట్టుకుంటుంది. అంటే దాన్ని మలుసుకుంటుంది, ఆ తొండాన్ని మలుసుకుంటుంది కదా, అది అదే విధంగా మనకు కూడా మనకు అనుకూలంగా మనం మార్చుకోవాలి. ఈ తొండం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఎల్లప్పుడూ మనల్ని మనం మార్చుకుంటూ, ఎప్పుడైనా ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతిసారి మనల్ని మనం మార్చుకుంటూ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మార్పు అనేది సహజం కదా, అలాగే ఇక్కడ కూడా మనం కూడా మార్చుకోవాలి. మనలో ఉన్న ఏదైతే ఉందో, తప్పులున్నా, మంచి ఉన్నా, చెడున్నా మార్చుకొని మనకు అనుకూలంగా మార్చుకొని ఫ్లెక్సిబుల్గా ఉంటే తప్పకుండా మీరు చేసే పనిలో సక్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్. పెద్ద తల. వినాయకుడి తల పెద్దగా ఉంటుంది. దీని ద్వారా మీ ఆలోచనలు కూడా పెద్దగా ఉండాలని తెలుసుకోవాలి. పెద్ద కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవాలని ఈ తల సూచిస్తుంది. ఎప్పుడైతే వినాయకుని తలను చూసి మనం కూడా ఏం చేయాలంటే ఆలోచనలు పెద్దగా ఉండాలి, కళలు కూడా పెద్దగా ఉండాలి. వాటిని సాకారం చేసుకోనికే ఈ వినాయకుని తలను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఫ్రెండ్. విరిగిన దంతం. ఆరో సూత్రం విరిగిన దంతం. వినాయకుడి ఒక దంతం విరిగి ఉంటుంది, బాగా గమనించండి. ఒక దంతం విరిగి ఉంటుంది. గొప్ప విజయాలు అందుకోవడం కోసం ఏదో ఒకటి త్యాగం చేయాలని ఈ దంతం చూసి నేర్చుకోవాలి. మనం ఏదైనా ఒకటి సాధించాలంటే, గొప్పది సాధించాలంటే మనం ఏదైనా ఒకటి త్యాగం చేయాలి.
అందుకనే ఈ వినాయకుని దంతం కూడా ఒకటి ఇరిగింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది దంతం ఇరిగిందనే కాదు, ఏదైనా ఒకటి మనం త్యాగం చేస్తే మనకి ఇంకోటి వస్తుంది. అట్లా ఈ విధంగా ఈ దంతం చూసి నేర్చుకోవాలి. మీరు చేసే త్యాగమే మిమ్మల్ని విజయాలకు చేరువ చేస్తుందని తెలుసుకోవాలి. మీరు ఏదైతే త్యాగం చేస్తారంటే కొన్ని సక్సెస్ కావాలంటే కొన్ని వదులుకోవాలి. అందులో నిద్ర కావచ్చు, సినిమా కావచ్చు, ఫోన్ చూడడం కావచ్చు, టీవీ చూడడం కావచ్చు, ఇట్లాంటివి కొన్ని వదులుకుంటే నీకు సక్సెస్ అనేది వస్తుంది. కానీ అవ్వ కావాలి బువ్వ కావాలంటే రాదు కదా. అందుకని ఈ దంతం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంది అంటే దంతం పోయినా సరే పర్వాలేదు, మనకు విజయం అనేది చేకూరాలనేది ఈ ఇరిగిపోయిన దంతాన్ని చూసి మనం తెలుసుకోవాల్సిన సూత్రం అండి. 7వ సూత్రం పెద్ద బొజ్జ. వినాయకుడికి పెద్ద బొజ్జ ఉంటుంది. అంటే ఏమనుకుంటాం, మనం ఉండ్రాలు చేస్తాం కదా, ఉండ్రాలు తిని పెద్దగా బొజ్జ వచ్చింది అనేది మనం ఒక నానుడిగా అనుకుంటుంటాం. వినాయకుడి బొజ్జ భారీగా ఉంటుంది. అయితే ఇది ఆహారానికి సంబంధించిందిగా తీసుకోకూడదు. నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, ఉండ్రాలు తిని బొజ్జ విరిగిందని, అది ఆ విధంగా తీసుకోకూడదు. మన జీవితంలోని మంచి చెడు అనుభవాలను జ్ఞాపకాలను జీర్ణం చేసుకోవాలని అది చెప్తుంది. అంటే మన జీవితంలో ఎదురైన మంచి కావచ్చు చెడు కావచ్చు వాటి అనుభవాలను ఆ జ్ఞాపకాలను అవన్నిటినీ జీర్ణం చేసుకునే విధంగా ఆ బొజ్జను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలనేది 7వ రకమైన సూత్రం అండి. 8వ సూత్రం అభయహస్తం. విఘ్నేశ్వరుడు ఒక చెయ్యి ఎల్లప్పుడూ భక్తులను ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది. దీని ద్వారా ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలని, దయ జాలితో మెలగాలని తెలుసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు పాజిటివిటీ పెంచాలని నేర్చుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళకు పాజిటివిటీ అంటే నెగిటివిటీ కాకుండా పాజిటివ్ అంటే మంచితనాన్ని, మంచిని పెంచాలి అంటారు కదా. ఆ విధంగా జాలి దయ ఈ మంచి అనేది ఉండాలని చుట్టుపక్కల వాళ్ళకు పాజిటివిటీ నేర్చుకోవాలని చెప్పేదే ఈ అభయ హస్తం చూపించే 8వ సూత్రం అండి. చివరిగా 9వ సూత్రం అంటే మూషిక వాహనం. వినాయకుడి వాహనంగా ఎలుకను పూజిస్తారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమి అంటే, మనం ఎంత ఎదిగినా గొప్ప స్థాయిలో ఉన్నా ఎవరిని తక్కువ అంచనా వేయవద్దని తెలుసుకోవాలి. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది దాని అర్థం. అహం తగ్గించుకొని మెదలాలి. అహం తగ్గించుకొని మెదలాలి అంటే నేనే సర్వం, నేనే గొప్ప, నేనే తోపు అనేది కాకుండా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఒకటి అహం తగ్గించుకొని ఉండనీకినే ఈ మూషిక వాహనం. అంటే అంత పెద్ద వినాయకుడిని ఎలక మోస్తుందా? మొయ్యలేదు కదా. అంటే మనం ఎంత ఉన్నా కానీ మన అహం తగ్గించుకొని ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం దీని అర్థం సార్. ఇంతవరకు ఈ 9 సూత్రాలు ఉన్నాయి కదా, ఈ 9 సూత్రాలు ప్రతి ఒక్కరు పాటించి మీరు చేసే పనిలో విజయవంతం కావాలని కోరుకుంటూ నేను ముగించుకుంటాను ఫ్రెండ్. థ్యాంక్ యూ.